నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈసారి నీటే అనుకుంటే నీట్ కూడా కాదు. మనకి ఎంసెట్ పేపర్ కూడా తెలంగాణ వాళ్ళకి చాలా టఫ్ వచ్చిందని విన్నాం. సో వాళ్ళు ఇప్పుడు ఇంజినీరింగ్ చేయాలనుకుంటే సీట్ రావాలనంటే ఎలా పట్టాలి అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే చాలా టఫ్ వచ్చినాయి 2 పేపర్స్ కూడా వాళ్ళకి ఇంకే దారి లేదు. సో జనరలీ మనము తెలంగాణ ఎంసెట్ యాక్చువల్లీ నీట్ ఏంటంటే కొంచెం సర్ప్రైజింగ్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్ కొంచెం ఈజీ పేపర్ ఇచ్చారు అండ్ కట్ ఆఫ్స్ అవన్నీ పెరిగాయి కాబట్టి ఈసారి కొంచెం సర్ప్రైజింగ్ ఉండేది దట్ నీట్ అనేది డిఫికల్ట్ పేపర్ అని. తెలంగాణ సమ్వాట్ ఎక్స్పెక్టెడ్, మరి కొంచెం ఇంత డిఫికల్ట్ వస్తుంది అనుకోలే. కానీ మన లాస్ట్ 10 years అనాలిసిస్ చేస్తే తెలంగాణ ఎంసెట్ది అది ఎవ్రీ ఇయర్ డిఫికల్టీ లెవెల్ పెరుగుతూనే వస్తుంది. ఓన్లీ లాస్ట్ 2-3 years కొంచెం డిఫికల్టీ లెవెల్ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ ఉండేది. ఈసారి మళ్ళీ మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ పేపర్ ఇచ్చారు. మెయిన్లీ ఏంటంటే మేము స్టూడెంట్స్ దగ్గర తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే మ్యాథ్స్ అనేది చాలా లెందీ వచ్చింది. ఇప్పుడు ఎంసెట్లో జనరల్లీ ఏం చేస్తారంటే స్టూడెంట్స్ మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ చదవరు అనమాట. సో మ్యాథ్స్ డిఫికల్ట్ రావడం వల్ల వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఈజీ క్వశ్చన్స్ వచ్చినా అవి సాల్వ్ చేయలేకపోయారు అనమాట. సో దానివల్ల వాళ్ళకి టఫ్ అనేది అనిపించింది. సో డెఫినెట్లీ కట్ ఆఫ్స్ అనేవి అయితే తగ్గుతాయి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, మనకి డిఫికల్ట్ పేపర్ వస్తే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరికీ డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ సపోజ్ 70 మార్క్స్కి 10,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఈసారి మనకి 65 or 60కి కూడా 10,000 ర్యాంక్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే మేము అబ్జర్వ్ చేసిన అనాలిసిస్లో మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళకి 50 to 60 రేంజ్, 40 to 60 రేంజ్ మధ్యలోనే ఉన్నాయి మార్క్స్. 60+ వచ్చిన స్టూడెంట్స్ చాలా తక్కువ మంది. సో ఆబ్వియస్లీ ఆ స్టూడెంట్స్కి బిలో 10,000 ర్యాంక్ అనేది వస్తుంది. సో దీస్ ఆర్ ది మెయిన్ ఫ్యాక్టర్స్. సో స్టూడెంట్స్ వరి అవ్వాల్సిన అవసరం లేదు. డిఫికల్ట్ పేపర్ అందరికీ డిఫికల్టీ వచ్చింది. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కంపారిటివ్లీ కట్ ఆఫ్స్ అనేవి తగ్గుతాయి. సో దే కెన్ స్టిల్ గెట్ ఇన్ టు టాప్ కాలేజెస్. సో 10,000 ర్యాంక్ బిలో ఈసారి వీఆర్ ప్రెడిక్టింగ్ దట్ అరౌండ్ 65 మార్క్స్కి వాళ్ళు రెస్పాన్స్ షీట్ మొన్ననే రిలీజ్ అయింది యాక్చువల్లీ. సో 65 మార్క్స్ వాళ్ళకి వచ్చిందంటే ఏ స్లాట్ అయినా కానీ వాళ్ళకి దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ బిలో 10,000 ర్యాంక్. ఈ 10,000 వస్తే దే విల్ గెట్ ఇన్ టు టాప్ కాలేజెస్. ఈ నార్మలైజేషన్ ఇంపాక్ట్ ఇదంతా కూడా ఎలా ఉంటుంది వాళ్ళ మీద? సో లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ అబ్జర్వ్ చేసామండి దట్ నార్మలైజేషన్ తో చాలా మందికి 10 మార్కులు పెరగడం, 5 మార్కులు తగ్గడం చాలా ఎక్స్ట్రీమ్ ఇంపాక్ట్ ఉండేది. ఈసారి మనం పేపర్ అనాలిసిస్ చేసామంటే అన్ని స్లాట్స్లో ఆల్మోస్ట్ సిమిలర్ డిఫికల్టీ లెవెల్. సో నార్మలైజేషన్తో 2-3 మార్క్స్ డిఫరెన్స్ ఇయర్ అండ్ దేర్ ఉంటుంది. సో లాస్ట్ టైం అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఎందుకంటే లాస్ట్ టైం కొన్ని స్లాట్స్ ఏమో వెరీ మోడరేట్ పేపర్ వచ్చింది, కొన్ని స్లాట్స్ వెరీ డిఫికల్ట్. అలా లేదు ఈసారి. అన్ని స్లాట్స్లో స్టూడెంట్ ఫెల్ట్ డిఫికల్టీ లెవెల్ ఇన్ వన్ ఆఫ్ ది సెక్షన్స్ అనమాట. సో నార్మలైజేషన్ ఇంపాక్ట్ ఈసారి రిలేటివ్లీ లాస్ట్ టైం కన్నా తక్కువ ఉంటుంది. సో వాళ్ళు వరి అవ్వాల్సిన అవసరం లేదు. హ్యావింగ్ సెడ్ దట్ ఎవరికైతే 40 బిలో టోటల్ వచ్చిందో వాళ్ళు క్వాలిఫై అవ్వరు. మోస్ట్ లైక్లీ వాళ్ళు క్వాలిఫై అవ్వరు. సో క్వాలిఫై అవ్వకపోతే వాళ్ళు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేరు. సో వాళ్ళు చూసుకోవాలి దట్ వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తారా ఆర్ మేనేజ్మెంట్ సీట్ సైడ్ వెళ్తారా అనేది వాళ్ళు చూసుకోవాలి. బట్ ఎవరికైతే 40+ వచ్చిందో వాళ్ళు రెస్పాన్స్ షీట్ చూసుకున్న స్కోర్లో నార్మలైజేషన్తో కలిపాక కూడా వాళ్ళకి దే హ్యావ్ ఎ ఛాన్స్ టు గెట్ ఇన్ టు సమ్ కాలేజ్. టాప్ కాలేజ్ అని చెప్పలేము కానీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అయితే వాళ్ళు పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. సో ఎవరైనా కూడా మనం సీట్ రావాలి అని అనుకుంటే ఒక టాప్ బ్రాంచ్లో మాకు రావాలి, ఒక టాప్ కాలేజ్లో మాకు సీట్ రావాలని అనుకుంటారు. సో మన తెలంగాణలో టాప్ బ్రాంచెస్ అంటే ఏమున్నాయి, మీరేం సజెస్ట్ చేస్తారు? సో టాప్ బ్రాంచెస్లో ఇప్పుడు డిమాండ్ ఉన్న బ్రాంచెస్ ఆర్ కంప్యూటర్ సైన్స్. ఇప్పుడు ఏం చేశారంటే రీసెంట్లీ కంప్యూటర్ సైన్స్లో కూడా కంప్యూటర్ సైన్స్ డిఫరెంట్ స్పెషలైజేషన్ కోర్సెస్ పెట్టారు. ఇదివరకు ఏంటి, ఇట్ వాజ్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. మెల్లిగా ఏంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని వచ్చింది. అది యాక్చువల్లీ సబ్ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్సే, బట్ సపరేట్ బ్రాంచ్లో పెట్టారు. ఇప్పుడు ఏం చేశారు, కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ విత్ బిజినెస్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్, అలా డిఫరెంట్ సబ్ బ్రాంచెస్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఇవన్నీ సేమే కంప్యూటర్ సైన్స్. సో ఆ పేర్లతో పెట్టి సీట్స్ అనేవి పెంచారనమాట. సో మనకి టాప్ కాలేజెస్లో కూడా లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత సీట్స్ అనేవి పెంచడం జరిగింది, జస్ట్ బిఫోర్ సెకండ్ కౌన్సిలింగ్. సో ఈసారి కూడా కొన్ని సీట్స్ పెంచుతున్నారు అని వచ్చింది, ద రూమర్ ఇస్ దేర్. సో సీట్స్ అనేవి డెఫినెట్లీ పెరుగుతాయి. సో స్టూడెంట్ షుడ్ గివ్ కంప్యూటర్ సైన్స్ యాజ్ ఎ టాప్ ప్రయారిటీ. బట్ అగైన్ కంప్యూటర్ సైన్స్ కూడా టాప్ కాలేజెస్లోనే ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇన్ నాట్ సో టాప్ కాలేజ్ తీసుకుంటే డిఫరెన్స్ లేదు. అంటే వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కానివ్వండి, వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి ఆ ఫ్యాకల్టీ అది లేదు. ఓన్లీ మన టాప్ 10, టాప్ 15 కాలేజెస్లోనే వాళ్ళకి ఇది ఉంది. సో అందుకే ప్రిఫరెన్స్ ఐడియలీ షుడ్ బి గివెన్ టు కాలేజ్. ఇప్పుడు ఎందుకంటే అన్ని బ్రాంచెస్ ఉన్నాయి, బట్ ఈ కంప్యూటర్ సైన్స్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ అండ్ హై పేయింగ్ జాబ్స్ కూడా ఉన్నాయి. There are other branches also like electrical, electronics,
కెమికల్, మెకానికల్, ఈ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవర్గ్రీన్ బ్రాంచెస్. అఫ్ కోర్స్ కంప్యూటర్ సైన్స్ అంత లెవెల్లో లేవు కానీ బట్ స్టిల్ దాని డిమాండ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడే చేసి అబ్రాడ్ వెళ్తే వాళ్ళ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్. పేరెంట్స్ స్టూడెంట్స్ మాట్లాడుకుని యునో వాళ్ళు చాక్అవుట్ చేసుకుని దెన్ దే హ్యావ్ టు చూస్ దట్ బ్రాంచ్ అండ్ కాలేజ్. బట్ నేను ఒకటే చెప్తుంది ఏంటంటే వ్యూవర్స్ అందరికి, కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి దాన్ ది బ్రాంచ్. బ్రాంచ్ ఆఫ్ కోర్స్ ఇస్ ఇంపార్టెంట్ బట్ ఇఫ్ యూ డోంట్ గెట్ దట్ బ్రాంచ్ ఇన్ ద టాప్ కాలేజ్ అది వేస్ట్ కదండి. సో దట్ ఈస్ వై ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు టాప్ కాలేజెస్ అండ్ దెన్ ది బ్రాంచ్. ఓకే, సో మనం బ్రాంచ్ కూడా డిస్కస్ చేసాం. మీరు టాప్ కాలేజ్ని మనం చూస్ చేసుకుంటే బెటర్ అని అన్నారు. కానీ కొంతమందికి అంత నాలెడ్జ్ ఉండదు ఏ కాలేజ్ బెటర్ అని చెప్పి. బేస్డ్ ఆన్ వాళ్ళు కొంతమంది ఫీజ్ వైజ్ సెగ్రిగేట్ చేసుకుంటారు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారని రిఫర్ చేశారని, లేదా నా ఫ్రెండ్ ఇందులో ఉన్నాడని రిఫర్ చేసుకుంటుంటారు. సో టాప్ కాలేజెస్ అంటే మనం తీసుకునే కోర్స్ బట్టి ఏ కాలేజెస్ బెటర్ ఉన్నాయి? సో ఇప్పుడు నేను ఒక్కటి చెప్తానండి స్టూడెంట్స్కి, టాప్ కాలేజెస్ అనేవి మీరు అడ్వర్టైజింగ్ చూడరు, మార్కెటింగ్ చేసుకోరు వాళ్ళు. సో మీరు ఇక్కడ పెద్ద పెద్ద బోర్డింగ్స్ చూస్తారు, కొన్ని యూనివర్సిటీస్ 100% ప్లేస్మెంట్స్. ఇప్పుడు టాప్ కాలేజెస్ లైక్ సిబిఐటి, వాసవి, నారాయణమ్మ వీళ్ళు ఏం అడ్వర్టైజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి సీట్స్ ఫిల్ అయిపోతాయి. అడ్వర్టైజ్ చేస్తున్నారు, వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారంటే అది టాప్ కాలేజ్ కాదన్నట్టు. ఇది గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్. ఇంకోటి మీరు వండర్ఫుల్ గా చెప్పారు, ఫ్రెండ్స్ ఒక కాలేజ్ జాయిన్ అవుతున్నారని వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. సిటీ సెంటర్ లో ఉందని కొన్ని కాలేజెస్ ఉన్నాయి, సిటీ సెంటర్ లో ఉందని అది జాయిన్ అవుతున్నారు, బట్ అవి మంచి కాలేజెస్ కాదు. సో ఇప్పుడు టాప్ కాలేజెస్ లిస్ట్ మనం మాట్లాడుకుంటే 2 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణలో, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ. సో ఆ 2 అనేవి టాప్ గవర్నమెంట్ కాలేజెస్. అంటే ఫీజు తక్కువ ఉంటుంది, వెరీ గుడ్ కాలేజ్, ఓల్డెస్ట్ కాలేజెస్ అవి. సో ప్లేస్మెంట్స్ కూడా ఆర్ గుడ్. ప్రైవేట్ కాలేజెస్లో మాట్లాడమంటే టాప్ ఇస్ సిబిఐటి, వాసవి, నారాయణమ్మ గర్ల్స్ వాళ్ళకి నారాయణమ్మ, గోకరాజు రంగరాజు, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, కేఎంఐటి అండ్ శ్రీనిధి, ఎంవిఎస్ఆర్, ఇలాంటివి చాలా టాప్ కాలేజెస్ ఉన్నాయి. దెన్ దెర్ ఆర్ అదర్ కాలేజెస్ లైక్ వర్ధమాన్, గురు నానక్, ఇవన్నీ టాప్ పూల్. సో స్టూడెంట్స్ ఈ కాలేజెస్ మీదనే వాళ్ళు ఫోకస్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఫస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది కాలేజెస్లో, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ మార్కెట్ బాగాలేకపోయినా కానీ దే ఆర్ గుడ్ డీసెంట్ ప్లేస్మెంట్స్. నేను ఏదో టాప్ ప్లేస్మెంట్ ఉంటుందని చెప్పట్లేదు కానీ బట్ అట్లీస్ట్ దే విల్ హ్యావ్ దట్ ఆప్షన్. 4 years తర్వాత వాళ్ళకి జాయిన్ అవ్వాలని ఆప్షన్. బట్ డిఫరెన్స్ ఏంటంటే గవర్నమెంట్ కాలేజ్లో ఫీజు అనేది తక్కువ ఉంటుంది, ప్రైవేట్ కాలేజెస్ లైక్ సిబిఐటి అరౌండ్ 1.5 to 2 lakhs చార్జ్ చేస్తారు ఫీజు. ఈసారి కూడా పెంచే ఛాన్స్ ఉంది. సో దట్ ఈస్ హౌ ది స్టూడెంట్ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. సో ఈ మార్కెటింగ్ కానీ, ఈ ఫ్రెండ్స్ చెప్తున్నారని కానీ, కన్సల్టెంట్స్ చెప్తున్నారని కానీ జాయిన్ అవ్వకండి. ప్లీజ్ డూ యువర్ రీసెర్చ్. ఐ వుడ్ సజెస్ట్ స్టూడెంట్స్, పేరెంట్స్ కలిసి కాలేజ్ కూడా వెళ్ళండి. కాలేజ్ కూడా వాళ్ళు వెళ్ళి మాట్లాడచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడొచ్చు, క్యాంపస్ చూడొచ్చు. దెన్ యూ టేక్ ఎ డెసిషన్ టు జాయిన్ ఆర్ నాట్. Yes, sir. Very well said. Thank you so much. Thank you so much.